కనిచివా ఫైనల్లీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ అయితే వచ్చేసింది. మోర్ దాన్ 200+ యూనివర్సిటీ 37 డిస్టింక్ట్ పేపర్స్ ఉన్న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇది. ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే సెంట్రల్ యూనివర్సిటీస్కి కామన్గా రాసేది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది ఈ టెస్ట్, మనందరికీ తెలుసు. సో గైస్, ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సియుఈటి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి? సియుఈటికి అప్లై చేయడం ఒక మ్యాట్రిక్స్ అయితే, అంటే ఒక గ్రీక్ అండ్ లాటిన్ అయితే, సియుఈటి కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ కామన్గా జరుగుద్దా, లేకపోతే యూనివర్సిటీ సపరేట్గా చేస్తాయా, ఇలా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అవన్నీ నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లారిఫై చేస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. వై? బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. కమింగ్ టు హియర్ సియుఈటి కౌన్సిలింగ్ ప్రాసెస్. రిమెంబర్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో సియుఈటి అనే ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఎన్టీఏనే. సో ఎన్టీఏ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సియుఈటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ రిలీజ్ చేస్తుంది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మాత్రం సో ఎన్టీఏ అండర్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి నీట్ అవ్వచ్చు, ఈఏపీ సెట్ అవ్వచ్చు, జేఈ అవ్వచ్చు, ఒక సపరేట్ బాడీ కౌన్సిలింగ్ చేస్తుంది. ఇప్పుడు నీట్ అనుకోండి, ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ అది కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా. కానీ సియుఈటికి వచ్చేసరికి అలా కాదు. సో ఎన్టీఏ కౌన్సిలింగ్ ప్రాసెస్ కండక్ట్ చేయదు. సో సియుఈటిలో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఈ వీడియో చేస్తున్నాం. కమింగ్ టు హియర్ ర్యాంక్ కార్డ్. ఇప్పుడైతే మీకు రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత స్కోర్ కార్డు, ర్యాంక్ కార్డు మనకి నీట్లో వాటిల్లో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. కానీ సియుఈటికి వచ్చేసరికి మీకు స్కోర్ కార్డ్ మాత్రమే ఉంటుంది, ర్యాంక్ కార్డ్ ఉండదు. సో స్కోర్ కార్డులో కూడా మీ స్కోర్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ వైజ్. సో జనరల్గా మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కాలేజ్లో కోర్సులు సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కోర్సులకు తగ్గ సబ్జెక్టులు ఉంటాయి. సో ఆ సబ్జెక్ట్స్కి మీకు ఏమేమి స్కోర్ వచ్చింది, ఎంత పర్సంటైల్ వచ్చింది అని మాత్రమే స్కోర్ కార్డులో ఉంటుంది. ర్యాంక్ కార్డ్ అనేది ఏది సపరేట్గా ఉండదు, ఎందుకంటే ఆల్ ఇండియా వైడ్ ర్యాంకింగ్ అలా ఉండవు కాబట్టి. కామన్ కౌన్సిలింగ్ జరుగుతుందా? ఆల్ ఓవర్ ఇండియా సియుఈటికి అయితే కామన్ కౌన్సిలింగ్ జరగదు. ఏ కండక్టింగ్ బాడీ కూడా కామన్గా అన్ని యూనివర్సిటీస్కి కలిపి ఒకే కౌన్సిలింగ్ కూడా జరగదు, ఎందుకంటే అది చేయాలన్నా కానీ చాలా కష్టం కాబట్టి. సో యూజువల్గా ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, సో ఒకటి ఇండిపెండెంట్గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నారు. 10 యూనివర్సిటీస్లో మీరు సపరేట్గా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సపరేట్గా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. కమింగ్ టు హియర్, ఎవ్రీ యూనివర్సిటీకి ఒక యూనిక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ రూల్స్, టైమ్ లైన్స్ ఉంటాయి. దాని ప్రకారమే కౌన్సిలింగ్ జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మీరు 10 యూనివర్సిటీస్ లేదా 5 యూనివర్సిటీస్, మీ ఇష్టం ఎన్ని యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నా కానీ సపరేట్గా మీరు ఆ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అటెండ్ అవ్వాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సో సబ్జెక్ట్స్ కోర్స్ మ్యాపింగ్. చాలా మందికి ఇది ఒక డౌట్. సో ఇప్పుడు నేను సబ్జెక్ట్స్ కోర్స్ మ్యాపింగ్ ఎలా తీసుకోవాలి అంటే, ఒక విషయం. సో జనరల్గా సియుఈటిలో సో మీరు కొన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నారు, వాటిల్లో మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు, ఆ వచ్చిన కాలేజెస్ యొక్క కౌన్సిలింగ్. సో కాకపోతే ఇక్కడ కొంతమందికి వేరే యూనివర్సిటీస్లో కూడా, అంటే మీ సబ్జెక్ట్ రిలేటెడ్ కోర్సెస్ ఉండి అండ్ మీరు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఆ కోర్సెస్కి తగ్గ సబ్జెక్ట్స్ ఏమైనా రాసుంటే ఆ యూనివర్సిటీస్లో కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ కొన్నిసార్లు ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ టైంలో మీ డీటెయిల్స్ వేసినప్పుడు అవి యాక్సెప్ట్ చేస్తే మీరు ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. లేదు ఏదన్నా ఎర్రర్ వచ్చినట్టయితే మీరు ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోలేరు. సో ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ కోర్స్ మ్యాపింగ్లో మీకు సియుఈటి వెబ్సైట్లో లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఒక్కసారి ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్నీ చూసి దాంట్లో ఉండే కోర్సెస్ ఏంటి, వాళ్ళు అడుగుతున్న సబ్జెక్ట్స్ ఏంటి, దాని ప్రకారం మీ కోర్స్ ఎంత వచ్చింది అని చెప్పి మీకు స్కోర్ ఎంత వచ్చింది అనేది ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి, కొన్నిసార్లు కొన్ని యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేయవు. అలా మీరు మ్యాపింగ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు హియర్, నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫార్మాట్లో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫార్మాట్ ఉంటుంది. నేను చెప్పాను కదా, కామన్గా ఏది కౌన్సిలింగ్ కండక్ట్ జరగదు. ఇక్కడ ఇండిపెండెంట్గా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకమైన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు సెలెక్షన్ లిస్ట్ చూపిస్తుంది. అంటే మీరు ఈ కోర్సెస్కి మీరు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోయారు అని చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్ ఎన్టీఏనే మీ డేటాని ఆ కాలేజెస్కి పంపించేస్తుంది. అండ్ ఇంకొన్ని యూనివర్సిటీస్ డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ని పంపించేస్తుంది. సో వీళ్ళు మెరిట్ అంటే మీరు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వచ్చు అన్నట్టు. సో సెలెక్షన్ లిస్ట్ వచ్చేస్తుంది. అంటే మీకు మెరిట్ లిస్ట్ తర్వాత మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ కోర్స్కి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పి లిస్ట్ కూడా డిస్ప్లే అయిపోతుంది అనమాట మీకు. నెక్స్ట్ కొన్నిట్లో ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మీకు తర్వాత మెరిట్ లిస్ట్ చూపిస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీరు ఉన్నట్టయితే
మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అయ్యి మీరు తర్వాత సెలక్షన్ లిస్ట్లో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ అలాట్మెంట్, మీకు మెయిల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ ఆ యూనివర్సిటీ నుంచి మీకు డైరెక్ట్గా మీకు ఈ సీట్ అలాట్ అయింది, ఈ కోర్స్కి అలాట్ అయింది అని చెప్పి మీకు నచ్చితే మీరు ఆ సీట్లో ఆ కోర్స్లో ఆ సీట్లో జాయిన్ అయిపోవచ్చు. అదొక ప్రాసెస్. సో అది చెప్పాను కదా, ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధమైన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్క విధమైన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, ఒక్కొక్క రకమైన సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ యూనివర్సిటీ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ యూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్, క్వాలిఫైయింగ్ మార్క్స్. చాలా మందికి ఈ పర్టికులర్ పాయింట్లో డౌట్ ఉంటుంది, కట్ ఆఫ్ ఉంటుందా అని చెప్పి. ఇది కూడా యూనివర్సిటీ బేస్డ్గానే ఉంటాయి. కొన్ని యూనివర్సిటీస్ కట్ ఆఫ్స్ చూపిస్తాయి, కొన్ని యూనివర్సిటీస్కి మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీరు కౌన్సిలింగ్లో అటెండ్ అవ్వచ్చు. కానీ కొన్ని యూనివర్సిటీకి ఇన్ని పర్సంటేజ్ ఆఫ్ మార్క్సే ఉండాలి, నాకు 50% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలి, 60% ఉండాలి, 70% ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు కోర్సెస్లో సో మెరిట్ లిస్టు లేకపోతే సెలెక్షన్ లిస్టు ఇస్తారు. కొన్నిటికి ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీరు కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇది యూనివర్సిటీ టు యూనివర్సిటీ మారుతుంది. ఒక్కసారి మీరు ఆ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మీకు డీటెయిల్డ్గా వాటి గురించి కూడా తెలుస్తాయి. కట్ ఆఫ్స్ ఏమన్నా ఉన్నాయా, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, లాస్ట్ ర్యాంక్కి లాస్ట్ వచ్చిన కట్ ఆఫ్కి ఏ సీట్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, సో ఏది అలాట్ అయింది అని చెప్పి డీటెయిల్డ్గా కొన్ని వెబ్సైట్స్లో మీకు లిస్ట్ కూడా ఉంటుంది, కాలేజ్ వెబ్సైట్స్లో. అండ్ ఇంకొకటి చాలామంది అడిగేది కౌన్సిలింగ్ ఫీజ్ పే చేయాలా అంటే పే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, 10 యూనివర్సిటీస్కి మీకు కౌన్సిలింగ్ ఫీజు అవసరమైతే 10 యూనివర్సిటీస్కి పే చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీలో, కొన్ని యూనివర్సిటీలో అసలు రిజిస్ట్రేషన్ ఫీజే ఉండదు, మీరు ఫ్రీగా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. కొన్ని యూనివర్సిటీస్లో 500 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, కొన్ని యూనివర్సిటీస్లో 1000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం నేను 5 యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నాను, 5 యూనివర్సిటీస్ నన్ను ఒక్కొక్క యూనివర్సిటీ 1000 రూపీస్ పే చేయమంటుంది, నేను పే చేయాలా అంటే ఎస్, మీరు పే చేయాల్సిందే. సో ప్రతి యూనివర్సిటీస్కి సపరేట్గా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాలి ఇన్ కేస్ అవసరం అయితే. లేదు వాళ్ళు ఏం రిజిస్ట్రేషన్ ఫీజు అడగలేదంటే అవసరం లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీస్. కౌన్సిలింగ్ వెబ్సైట్ అప్డేట్స్కి వచ్చేసరికి రెగ్యులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అయితే రిలీజ్ అయింది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఒక 200+ యూనివర్సిటీస్ ఉంటాయి, 200+ కాలేజెస్ ఉంటాయి. మీరు అన్ని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోలేరు కదా, ఒక మ్యాక్సిమం ఒక 10 to 15 కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నా సజెషన్ అయితే మ్యాక్సిమం ఒక 10 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, ప్రిఫర్డ్ కోర్స్ని బట్టి. వాటిల్లో రెగ్యులర్గా ఆ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండండి, ఏమన్నా అప్డేట్స్ వచ్చాయా, లేకపోతే ఏమన్నా వెబ్సైట్లో ఏమన్నా పాపప్ అవుతుందా అని చెప్పి రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దాన్ని బట్టే మనకు తెలుస్తుంది, మనకి డైరెక్ట్గా ఏది వెబ్సైట్ నుంచి మెసేజ్ రాదు కదా. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫర్దర్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో, సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీకైతే తర్వాత స్టెప్స్ ఏంటి, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా నాకు మెరిట్ లిస్టు లేకపోతే నాకు పలానా కోర్స్లో సీట్ వచ్చిందా లేదా అనే విషయం మీ మొబైల్కి కానీ మెయిల్కి కానీ వాట్సాప్కి కానీ అప్డేట్స్ వస్తుంటాయి. సో కాబట్టి అవి ఫర్దర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో దాన్ని రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి. అలానే ఇంకొకటి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. వీలైతే దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి. సో ఆ యూనివర్సిటీకి కానీ ఆ కాలేజ్కి కానీ మీరు కాల్ చేసి కూడా అడగొచ్చు, ఎప్పుడు మీకు ఫర్దర్ స్టెప్స్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పి. మీరు కాకపోతే మీరే ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి ఇండిపెండెంట్గా. సో సియూవిటీతో అదే మీకు ఇష్యూ. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అదే ఈ విషయమే. సో ఇప్పుడు ప్రెజెంట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు ఏదైతే ప్రిఫర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేసుకున్నట్టయితే, మీరు వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, సో మీకు ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత లాస్ట్లో మీకు అడ్మిషన్స్ అని ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి అడ్మిషన్స్ ఫర్ ద ఇయర్ 2026 అని ఉందనుకోండి, జస్ట్ అక్కడ క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే మీరు ఫ్రెష్గా రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, సియూఈటీ అనే ఎగ్జామినేషన్ మీరు రాస్తారు కదా. సో సియూఈటీ అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది ఎన్టీఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, రిజల్ట్ రిలీజ్ చేస్తుంది. సో ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని, ఈ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని మీరు ఏవైతే యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారో వాటిల్లో ఏ కోర్సెస్కి అయితే మీరు ప్రిఫరబుల్ అనుకొని, నాకు ఈ యూనివర్సిటీలో ఈ కోర్స్ నచ్చింది, దానికి తగ్గట్టు మీరు సబ్జెక్ట్స్ రాసుంటారు కాబట్టి ఆ కోర్సు ఆ యూనివర్సిటీకి తగ్గట్టు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్. ఆ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్ కూడా మీకు తెలియాలి అంటే మీరు రెగ్యులర్గా అయితే సో ఆ లింక్స్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ కౌన్సిలింగ్
ఆ కౌన్సెలింగ్ కోసం ఆ వెబ్‌సైట్ లింక్స్‌ని రెగ్యులర్‌గా చూసుకుంటూ ఏమన్నా కొత్తగా పాపప్ అయిందా? లేటెస్ట్ 2026కి అడ్మిషన్ లింక్ ఏమన్నా ఓపెన్ అయిందా? నేనేమన్నా రిజిస్టర్ చేసుకోవాలా? మీ రిజిస్ట్రేషన్ కోసం మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ సీయూఈటీ స్కోరు, మీ డీటెయిల్స్ ప్రకారం మీరు ఎప్పుడు కౌన్సెలింగ్‌కి రావాలి. కొన్ని వెబ్‌సైట్స్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఆన్‌లైన్‌లోనే ఎంటైర్ కౌన్సెలింగ్ చేసేస్తాయి. కొన్నేంటంటే మీ రిజిస్ట్రేషన్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ వేసిన తర్వాత ఆఫ్‌లైన్‌లో కౌన్సెలింగ్ జరగద్ది. అదే చెప్పాను గదా! ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ టు యూనివర్సిటీ. సో, ఈ విషయం అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కౌన్సెలింగ్ రిలేటెడ్‌గా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మేము ప్రెజెంట్ ఒక పీడీఎఫ్ అయితే తయారు చేసాం. సో, ఒక లింక్ అయితే క్రియేట్ చేసాం. అది మనకి డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, మీరు ఆ ఫార్మ్‌లోకెళ్ళినట్టయితే ఆ ఫార్మ్‌లో మీకు కొన్ని సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్. సో, ఆ యూనివర్సిటీస్‌కి అన్నిటికి లింక్స్ మేము ప్రొవైడ్ చేసాం. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీకు ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతుంది. సో, ఆ లింక్స్ ఏంటో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. సెంట్రల్ ఫండెడ్ టాప్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్ కొన్ని లిస్ట్ అయితే మేము మీకు ఈ గూగుల్ షీట్‌లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ డాక్యుమెంట్‌లోకి మీకు వెళ్ళిన తర్వాత మీకు ఇలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కనిపిస్తాయి. ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పక్కన అప్లై హియర్ అని ఉంటుంది. జస్ట్ దాన్ని క్లిక్ చేసేయండి. మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతారు. అంటే మా టీమ్ మేమంతా కలిసి సో, యూజువల్లీ మీకు ఈ రకంగా చాలా మందికి ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అని చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే నియర్లీ 200+ యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి. సో, మీరు ఈ ఫార్మ్‌లోకెళ్ళండి. మీకు ఈ ఫార్మ్ కావాలి అంటే మన డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ఉంటది. జస్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ అప్లై హియర్ ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతారు. ఇదిగోండి. ఆ వెబ్‌సైట్ లింక్స్ అయితే ఇచ్చాం. మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోయి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చనమాట. లేటెస్ట్‌గా ఏమన్నా అప్డేట్ వచ్చిందా? అడ్మిషన్ 2026 అని వచ్చిందా? మీరు కౌన్సెలింగ్‌కి మీరు ఏమన్నా అటెండ్ అవ్వచ్చా? కౌన్సెలింగ్ స్టార్ట్ అయిందా లేదా అనేది ఈ వెబ్‌సైట్ లింక్స్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ జస్ట్ అప్లై హియర్ అని క్లిక్ చేయండి. ఇలా మీకు ఈ లింక్ ప్రొవైడ్ చేసాం. ఈ లింక్‌లో డైరెక్ట్‌గా క్లిక్ చేసినట్టయితే మీరు ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళిపోతారు. వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు అప్డేట్స్ అయితే రెగ్యులర్‌గా చెక్ చేసుకోండి. మీరు ప్రిఫర్ చేసుకున్న యూనివర్సిటీస్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సో, మేము ఆల్మోస్ట్ ఒక 23 యూనివర్సిటీస్ లిస్ట్ అయితే ఇచ్చాం. ఇది సెంట్రల్ ఫండెడ్ యూనివర్సిటీస్. సో, వీటిల్లో మీ ప్రిఫర్డ్ యూనివర్సిటీస్ ఉన్నట్టయితే ఈ ఫార్మ్ మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇది కావాలంటే మన డిస్క్రిప్షన్‌లోని లింక్‌లో ఉంటది. ఒకసారి చెక్ చేసుకోండి. గైస్ ఫర్దర్‌గా మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా కావాలంటే సీయూఈటీ మీద అది కూడా మీకు కమెంట్ చేయండి. లేదా సీయూఈటీ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ కమెంట్ చేయండి. మేము మీకు డైరెక్ట్‌గా ఆన్సర్ చేస్తాం. గైస్ ఇంకా మీకేమన్నా సీయూఈటీ రిలేటెడ్ అంటే చాలామంది నాకిన్ని మార్క్స్ వచ్చాయి అవన్నీ అడుగుతుంటారు. బట్ మార్క్స్‌ని బేస్ చేసుకొని ఆ కోర్స్ వస్తదా లేదా అని చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే నియర్లీ 200+ యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి. సో, మీరే ఒకసారి ఇండిపెండెంట్‌గా వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. నీట్, జేఈఈ లాగా వీటికి ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ వైస్ కట్ ఆఫ్స్ ఇలాంటివేవి ఉండవు కాబట్టి. సో, గైస్ మీకు ఈ వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ గాని మీకు అర్థమైతే ఒక్కసారి ఫైర్ ఎమోజి కమెంట్ చేయండి. అలానే మీకు ఏ యూనివర్సిటీ కావాలనుకుంటున్నారు, ఏ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.